అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమంది కమెంట్స్ లో చెప్తూ ఉంటారు, ఏమని అంటే వాళ్ళు రెగ్యులర్ గా పూజ చేస్తూ ఉండే వాళ్ళంట సడన్ గా మానేయడం అనేది జరుగుతుంది. ఎందుకో వాళ్ళకు కూడా తెలియదు. అరే చేద్దాం అనుకుంటారు, పూలు తెచ్చుకుంటారు, ఇలా రేపు చేద్దాం అనుకున్నాం, సాయంత్రం చేద్దాం అనుకున్నాం, ఏదో ఒక సంఘటన వల్ల ఆగిపోతూ ఉంటది. ఎందుకు ఇట్లా అవుతా ఉంటది గురుగారు? దీనికి 3 రకాల కారణాలు ఉంటాయమ్మా. ఒకటి, మన దశ మారినప్పుడు. కొంతమంది చూడండి, అప్పటిదాకా నాస్తికులుగా ఉంటే సడన్ గా భక్తులు అయిపోతారు. కొంతమంది అప్పటి వరకు పూజలు చేస్తూ సడన్ గా మానేస్తారు. దానికి కారణం ఒకటి దశ, మహాదశ అంటారు. మహాదశ లేదా అంతర్దశలు, భుక్తి అంటూ ఉంటారు. ఆ మారినప్పుడు మనకి సడన్ గా మార్పు వస్తూ ఉంటుంది ఒకటి. రెండోది, గోచారంలో ఉండే గ్రహాలు గనక స్పిరిచువల్ని ఇచ్చే గ్రహంగా పక్క పోయి నాస్తికత్వాన్ని ఇచ్చే గ్రహం వచ్చినప్పుడు కూడా మనిషికి చేయబుద్ధి కాదు. ఈ రెండూ ఒక ఎత్తు అయితే దశతో సంబంధం లేకుండా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. అదేమిటంటే కొంతమందికి కొన్ని నెగటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యేటువంటి పిశాచ యోగాలు యాక్టివ్ అవుతూ ఉంటాయి. పిశాచ యోగము అంటారు. అంటే పిశాచ బాధలు అనుభవించే సమయం. ఆ సమయంలో వాళ్ళకి తెలియకుండానే బయటకు వెళ్ళి ఏదో తొక్కడము, ఎక్కడికో ఒక దగ్గర ఎక్కడో చనిపోయారంటే ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి రావడం వల్ల, అంటే కొంతమంది యంగేజ్లో ఏదో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. అలాంటి వాళ్ళందరూ కూడా పిశాచాలై తిరుగుతూ ఉంటారు. లేదా లేడీస్, మనకు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే సాయంత్రం పూట వదిలేసుకుని తిరగకూడదు. మొత్తం కంపల్సరీ నాట్ వేసుకోవాలి సాయంత్రం సూర్యాస్తమం ముందే. సో అది ఖచ్చితంగా పాటించాలి. అలా లేని పక్షంలో ఖచ్చితంగా 100% పిశాచ బాధకు వీళ్ళు గురవుతారు. అయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి జరిగే చేంజెస్ ఏమిటి అంటే, ఇంట్లో ఒక్కోసారి అక్కడ వస్తూ ఉన్నట్టే ఉంటుంది, సడన్గా మాయమైపోయినట్టు అయిపోతుంది. కొంతసేపు కనబడదు, వెతికి మళ్ళీ అక్కడే ఉంది అనిపిస్తుంది. అలాంటి మ్యాజిక్స్ చేస్తుంటాయి అవి ఒకటి. రెండవది, పిచ్చిగా ఉండడం, ఎప్పుడు అనీజీగా ఉండడం, హెల్త్ ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ అవ్వడం. వెళ్ళి డయాగ్నోస్ చేసుకుంటే, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏవేవో టెస్ట్లు చేసి ఏమీ ఉండవు. మళ్ళీ అక్కడ ఏం లేదా మనం డిప్రెస్ లేదు ఆలోచిస్తున్నా వెళ్ళిపో అంటారు. అన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఏమిటి అంటే, ఒక నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఎంటర్ అయినప్పుడు మనం పూజ చేయడం స్లోగా తగ్గించేసి అది మొత్తం ఆపేస్తాం మనం తెలియకుండానే. అబ్బాయి చేయబుద్ధి కావట్లేదు. ఆ టైంలో ఏమవుతుందంటే కొంతమంది టెంపుల్స్కి వెళ్ళరు, కొంతమంది ఇంట్లో నిత్యదేవత ఆరాధన చేయరు. ఎవరైనా పూజ చేసి హారతి తీసుకోమన్నా సరే, అబ్బా నాకు నేను స్నానం చేయలేదు తర్వాత తీసుకుంటా అంటాం. ఇలా ఏంటంటే వాళ్ళ యొక్క నీట్నెస్ తగ్గించేసుకుంటుంటారు. ఫుడ్ సరిగా తినలేకపోతుంటారు, కాళ్ళు చేతులు లాగుతుంటాయి, ఒక రకంగా అయిపోతుంటారు. రాత్రంతా తెలివేసి ఉంటుంటారు, పగలంతా నిద్రపోతూ ఉంటారు. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా పిశాచ బాధల వల్ల జరుగుతూ ఉంటాయి. దీనికి ఏమిటి పరిహారము అంటే, ఇంట్లోకి ఎంటర్ అయింది అనడానికి ఇవి మనకి పర్టికులర్గా తెలిపేటువంటి విషయాలు ఇవన్నీ కూడా, సూచనలు ఇవన్నీ కూడా. అలాంటప్పుడు ఒక 11 రోజుల పాటు దేశీవాలి ఆవుకు సంబంధించినటువంటి ఉంటుంది, మూత్రం ఉంటుంది, అది తీసుకొని దేశీవాలి గోవుది ఒక చెంబులో వేసి, మన మామిడాకులు ఉంటాయి, మామిడాకులతో మొత్తం ఇంట్లో మొత్తం జల్లేసేయండి. మామూలు వరకు మొత్తం జల్లేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఒక 15 నిమిషాల నుంచి కల్లుప్పు ఉంటుంది, కల్లుప్పు వాటర్లో పెట్టి నీట్గా తుడిచేసేయండి. ఇల్లుని నీట్గా తుడిచేసేయండి. అలా ఎప్పుడైతే నీట్గా ఇల్లుని మొత్తం తుడుస్తారో అలా 11 రోజులు చేయండి. ఖచ్చితంగా మీకు నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇలాంటప్పుడు ఒక్కసారి ఒక క్షేత్ర దర్శనం చేసుకుని రండి. శ్రీశైలము, యాదగిరిగుట్ట చాలా ఉంటాయి మనకి. వెళ్ళేసి వస్తే కూడా, అంటే బలవంతంగా మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి క్షేత్ర దర్శనం చేస్తే కూడా ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది అక్కడికి స్టాప్ అయిపోతుంది. అలాగే ఇంకొంతమంది ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం చేస్తారు, ఒక హోమము, పూజ, ఏదో ఒకటి, అది బలవంతంగా ప్రయత్నపూర్వకంగా ప్రారంభించాలి. మీరు ఏదైనా ఒక టైం నడిచేటప్పుడు కొంతమంది ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, మనకి ఒక టైం నడిచేటప్పుడు మనం దాని నుంచి బయటపడడానికి కొన్ని దీక్షలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు ఒక 20 ఏళ్ళ క్రితం ఒకసారి నాకు కొంచెం బాగా డిస్టర్బెన్స్ అయిన టైం నడిచినప్పుడు నేను ఆలోచించి ఏం చేశా, ఇలా కాదు ఇక్కడ మనం అయ్యప్ప స్వామి, మన ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుందాం అనుకున్నాం. తెల్లవారి దీక్ష తీసుకోవాలి అనుకుంటే ఉదయం 5 గంటలకు విపరీతమైన కడుపు నొప్పి. నాకు అర్థమైంది ఇదేదో కర్మ ఆపుతుంది. అయినా సరే నేను లేచి స్నానం చేసుకొని 2 వీలర్ తీసుకొని బయలుదేరా. చూడండి, హడావిడిగా వెళ్ళిపోయా, జేబులో డబ్బులు పెట్టుకోవడం మర్చిపోయా. సగం దూరం వెళ్ళక పెట్రోల్ అయిపోయింది. వెనక్కి రాలేను, ముందుకు అలాగే తోసుకుంటూ వెళ్ళా ఒక 7-8 కిలోమీటర్లు. అలాగే వెళ్ళి ఆ డౌన్స్ వచ్చినప్పుడు బండి మీద కూర్చోవడం, అప్స్ వచ్చినప్పుడు తోసుకుంటూ వెళ్ళడం, అలా చేసి ఇలా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ డ్రెస్ అది చేంజ్ చేసుకుని దీక్షలు అది తీసుకోగానే అలా తగ్గిపోయింది. అంటే ఏంటంటే మన యొక్క కర్మ
రకరకాల రూపాల్లో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ప్రయత్నపూర్వకంగా మనం దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా ఆ యొక్క కర్మని మనం దాటగలుగుతాము. మనకి రకరకాల ఇప్పుడు ఏలినాటి శనులని, కాలసర్పయోగ, సర్పదోషం అని రకరకాల దోషాలు అంటూ ఉంటారు. మాతృదోషం, పితృదోషం, అలాగే పిశాచ యోగాలు కూడా ఉంటాయి. పిశాచ యోగం యాక్టివ్ అయినప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే రాహుకేతువుల వల్ల అండ్ నెగిటివ్ కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని. కుజరాహువులు, కుజశని అండ్ బుధ కుజ, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. వాటి వల్ల ఇవి యాక్టివ్ అవుతూ ఉంటాయి. అందుకే పర్టికులర్గా అమావాస్య సమయంలో పితృదేవత ఆరాధన చేయాలంటారు. స్వయం పాకం ఇస్తాం అమావాస్యకి. ఇస్తే ఏమవుతుందంటే మనకి 2 types ఆఫ్ ఎనర్జీస్ కావాలి. దేవత ఎనర్జీ, పితృదేవత ఎనర్జీ. ఈ రెండిటికి శక్తిని ఇచ్చేది మళ్ళీ అమ్మవారి. అయితే ఈ ఎనర్జీస్ మనం కేవలం దేవత ఎనర్జీ మాత్రమే చేస్తే దేవతలు కూడా మెచ్చుకోరు. పితృదేవతలను కూడా మీరు పూజిస్తేనే దేవత ఎనర్జీ మీకు కనెక్టివిటీ అవుతుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఒక స్నేహితురాలు ఎవరో ఉన్నారు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మీరు వాళ్ళ తల్లిదండ్రులను అమ్మాయి సరిగ్గా పట్టించుకోవట్లేదు, రఫ్గా ఉంటుంది, మీకు ఏమనిపిస్తుంది? చిచి ఇలాంటి ఫ్రెండ్ ఎందుకు నాకు అనిపిస్తుంది. అంటే సొంత తల్లిదండ్రులను కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీకు ఆ ఫ్రెండ్ మీద రెస్పెక్ట్ పోతుంది. సొంత తాత మీదో, సొంత అమ్మమ్మ మీదో, నానమ్మ మీదో, తల్లిదండ్రుల మీదో కదా. అలాగే దేవత ఏం చేస్తుందంటే సొంత వాళ్ళనే వీడు పితృదేవతలకు చేయకపోతే ఇంకెందుకు? మనం ఎక్కడి నుంచి వచ్చాము? యాన్స్టర్స్ వల్ల మనం వచ్చాం కదా. మనం అంటే ఇక్కడ ఉన్నామంటే తండ్రి తాత వాళ్ళ వల్లే కదా ఉన్నాం. దాన్ని కూడా నువ్వు మర్చిపోయి ఎప్పుడైతే చనిపోయినోడు ఎలాగో పోయాడు, వాళ్ళకి మనం పిండం పెట్టేది ఏంటి, స్వయం పాకం ఇచ్చేది ఏంటి అనేది ఉంటే కంప్లీట్గా ప్రతి మతంలోనే ఉండేది ఏంటంటే ఆత్మ ఉందని నమ్ముతుంది ప్రతి మతం కూడా. సోల్ అది ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఉంటుంది, వాళ్ళకి మనం ఇస్తే మళ్ళీ వాళ్ళ యొక్క జీవనం ఎలా సాగుతుందని ఒక క్లారిటీ ఇస్తుంది మన సనాతన ధర్మం అనేది. కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించాలి. మీకు దేవతా ఎనర్జీ బాగా పనిచేయాలంటే పితృదేవతా ఎనర్జీతో మీకు కనెక్ట్ అయి ఉండాలి. ఈ అమావాస్యలు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్గా అమావాస్య దగ్గరలోనే ఇలాంటివి జరుగుతాయి చాలా మందికి. ఎందుకంటే అమావాస్యకి ఆ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఎనర్జీ ఎక్కువగా ఉందో అది దీన్ని డామినేట్ చేయడం వల్ల ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. అట్లా సో దీనికి మనకు సూచనలుగా ఏం భావించవచ్చు అంటే పూజ చేయలేకపోవడం, గుడికి వెళ్ళలేకపోవడం, అడ్డంకులు రావడము, ఇవి అనారోగ్యాలు రావడము, చిరాకు పెరగడము, ప్రతి ఒక్కరితో ఏదో ఒక చిన్న చిన్న గొడవలు అవ్వడము, ప్రతి ఒక్కరితో ఏదో గొడవ అవుతూ ఉంటుంది. అదే చివాట్లు అంతా అవుతూ ఉంటాయి. అట్లా ఇక గురుగారు దీనికి పరిహారం ఏదైనా ఉంది అంటే మనమే విల్ పవర్ తోని బ్రేక్ చేసి వెళ్ళడము, పూజ చేసుకోవడము. ఇంట్లో కనీసం ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే కనీసం లలితా సహస్రనామాలు లాంటివి ప్లే చేయాలి. టీవీలోనో ఫోన్లోనో ప్లే చేస్తూ ఉంటే ఎనర్జీ కొంచెం మనకి శక్తిని ఇస్తుంది. అసలు ప్లే చేయకపోతే మీకు ఎనర్జీ శక్తిని ఇవ్వదు మీకు. మనం ఏదో చేసేద్దాం అంటే చేయలేకపోతుంటాం. ఇంకా చక్కగా ప్లే చేసుకొని అలా వదిలేస్తుంటే ఏమవుతుంటే స్లోగా ఒక రోజులో అవ్వకపోయినా కొన్ని రోజుల్లో మీకు చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.